నమస్తే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి కాసేపట్లో జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా పహల్గాము దాడి కావచ్చు, మరో పక్కన ఆపరేషన్ సింధూర్ గురించి ఒక కీలకమైనటువంటి అంశాలని దేశ ప్రజలతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన యుద్ధం విరమింపజేసినట్టుగా, కాల్పులను ఇరు దేశాలు రద్దు చేసుకున్నట్టుగా ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణం. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక పక్కన కాల్పులు జరుపుతూనే అనూహ్యంగా మధ్యలో ఈ కాల్పులను విరమింపజేయడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకోసం కాల్పులు విరమింపజేయాల్సినటువంటి అవసరం ఏముంది, మరో పక్కన పాక్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులని ఇప్పటి వరకు ఎందుకు చంపలేకపోయినలు, అసలు వాళ్ళని చంపడమే టార్గెట్గా పెట్టుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ని మరి వాళ్ళ యొక్క మరణాలపైన ఏ విధమైనటువంటి ధృవీకరించకుండా కేవలం నామమాత్రంగా మాత్రమే కాల్పులు జరిపి మరి మధ్యలోనే వదిలేయడం, దాని తర్వాత ఎక్కడ పాక్ కానీ మరో పక్కన ఇండియా కానీ ఉన్నటువంటి సైనికులు ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దీనిపైన మేము ఈ కాల్పులను విరమింపజేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రకటన చేయముందుకే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం ఏంటి? మరి ఈ రెండు దేశాల మధ్యలో ఆయన సయోధ్య ఎందుకు కుదిర్చినట్టు అన్నటువంటి దానిపైన సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో మొదటిసారి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దాని తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, పహల్గామలో జరిగినటువంటి దాడి తర్వాత బీహార్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన రేపు జరగనున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్టులకి బుద్ధి చెప్తామని చెప్పేసి బీహార్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 10 రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరు మీద టార్గెట్లను ఫిక్స్ చేసుకొని ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైన కాల్పులు జరపడం జరిగింది. అయితే అదే సందర్భంలో కొంతమంది పాక్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు, మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి టెర్రరిస్టులని కొంతమందిని చంపినట్టుగా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ చంపినటువంటి టెర్రరిస్టులు పహల్గామ దాడిలో పహల్గామ సంబంధించినటువంటి టెర్రరిస్టులేనా, పహల్గామలో ఎవరైతే కాల్పులు జరిపిల్లో మరి వాళ్ళని చంపేటువంటిదో లేకపోతే వాళ్ళ పైన పట్టుకున్నటువంటి కార్యక్రమమో ఏమైనా చేసిందా లేదనేది బహిర్గతం చేయాలనేది ఒక పక్కన వాదన వినపడతా ఉంది. మరో పక్కన శాంతి ఆ చర్చల కోసం కావచ్చు, మరో పక్కన రెండు దేశాల మధ్యలో శాంతి చేకూర్చుకోవడం కోసం మాత్రమే యుద్ధాన్ని విరమింపజేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు, ఏబీవీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటే, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఉన్నటువంటి ప్రతిపక్షాలు సైతం కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ కాల్పులు విరమింపజేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో చెప్పకుండా విరమింపజేయడం ఏంటి అన్నటువంటి దానిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా ఈ వాయిస్ వినపడతా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఏం మాట్లాడబోతా ఉన్నాడు, ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అంశాలు ఏంటి, ఎంతమంది చనిపోయినలు, సో ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా కొనసాగించడం జరిగింది, దానిపైన కొంత వివరాలు మరికొంత సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన రాత్రి 8 గంటలకి ఆయన యొక్క జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా యావత్తు దేశమంతా ఒక పక్కన మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటే, ఇది మధ్యలోనే కాల్పులు విరమింపజేయడం ఎందుకు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి టెర్రరిస్టులకు కానీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి కానీ గట్టి దెబ్బ దాకాలంటే మనకు చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని చేజార్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ భారత్కు వచ్చింది. ఇది ఇలానే కొనసాగితే బాగుండేమో అన్నటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రశ్నలకి పులి స్టాప్ పెట్టేటువంటి అంశం కోసం మాత్రమే మోదీ గారు తన యొక్క ప్రసంగంలో ఈ సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మరొక పక్కన పాక్ సంబరాలు చేసుకుంటా ఉంది. ఒక పక్కన చాలా ప్రాంతాలలో పాకిస్తాన్లో ఇప్పుడు భారత్ పైన తమే విజయం సాధించడం చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి షరీఫ్ చెప్పడం, అంతేకాకుండా పాక్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్ సైతం కూడా పాక్దే విజయం అని చెప్పేసి చెప్పడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సైనిక చర్యలు ఆర్మీ చేసినటువంటి భారత్ సంబంధించినటువంటి ఆర్మీ చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా పాక్ సంబంధించినటువంటి సైన్యం సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది, తిప్పి
కొట్టడం జరిగింది. ఇది పాకిస్తాన్ విజయం అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన సంబరాలు చేసుకుంటున్నటువంటి దశలో భారతదేశంలో మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంబరాలను చూసి చిరెక్కుతున్నటువంటి ఆ పరిస్థితే కనబడతా ఉంది. ఎందుకంటే గట్టి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళకు ఉన్నటువంటి బలాలు బలగాల కంటే మిక్కిలి దర్దాపుగా 10 ఎక్కువగా ఉన్నటువంటి మన సైన్యం కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, ఇటువంటి సందర్భంలో ఆ పిఓకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాన్ని మనమే చేజార్చుకున్నాము కావచ్చు అన్నటువంటి భావన వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మోదీ గారు ఏం చెప్పబోతా ఉన్నారు, దీనిపైన ఏమైనా వివరంగా ఆయన క్షుణ్ణంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారో లేదని చూడాలి. మరొక పక్కన మొన్ననే గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఒక పక్కన భారత్ పైన ఎవరు కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక్క తూట పేలినప్పుడు కూడా దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తాం తప్పించి మేము ఏదో చిన్నగా మేము దీన్ని చూసేటువంటి అవకాశం లేదు. రేపు మా యొక్క ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయి, ఇది యుద్ధాన్ని తలపించేలాగా ఉంటాయి అని చెప్పేసి మోదీ గారు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని తర్వాత పెట్టేటువంటి ఈ యొక్క అఫీషియల్ యొక్క ప్రసంగంలో ఏ విధమైనటువంటి అంశాలని తీసుకొని 8 గంటలకి ఆయన ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది కూడా యావత్తు దేశమంతా కూడా ఆయన యొక్క మాటల పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలు సైతం కూడా ఆయన ఏం చెప్పబోతా ఉన్నారు, ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పేటువంటి మాటలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్లో మరి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మలు శాంతించేలాగా ఏమైనా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందా, ఆపరేషన్ సింధూర్ చేపట్టిందే ఏదైతే పహల్గామలో జరిగినటువంటి దాడిలో మరణించినటువంటి వాళ్ళకి ప్రతీకారంగా చేసినటువంటి దాడుల్లో మరి ఆ దాడులకు పాల్పడ్డటువంటి టెర్రరిస్టులని మరి ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా మరి వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఒక పక్కన టెర్రరిస్టులు ఏర్పరచుకున్నటువంటి స్థావరాల పైన మాత్రం దాడి చేయడం జరిగింది. ఆ స్థావరాల్లో మరణించినటువంటి వాళ్ళు చాలా మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు. కానీ అసలైనటువంటి ఈ దొంగలు ఉన్నటువంటి 3-4 ఎవరైతే ఈ కాల్పులలో పాల్గొన్నారో వాళ్ళు చనిపోయినా లేరనేది ఇప్పటి వరకు ఎవరు కూడా ధృవీకరించలేదు. మరి దీని పట్ల ఏమైనా మాట్లాడలేదని చూడాలి. యావత్తు దేశమంతా ఆయన ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. చూద్దాం మరి ఆయన ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా సమర్థించుకుంటాడు, కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాంట్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క పాత్ర ఏముంది, మిగతా సంబంధించినటువంటి దేశాలు ఈ యొక్క 2 దేశాల మధ్య సైద్య కుదర్చడానికి ఏర్పడ్డటువంటి పరిస్థితుల పైన ఆయన ఏమి వివరిస్తా ఉన్నారనేది మనం 8 గంటల తర్వాత చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.